ఆన్లైన్ గురు. ఈ రోజు టాపిక్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ జనన ధృవీకరణ పత్రం. ఓకే, ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఒకవేళ బాబు లేదా పాప జన్మించి సంవత్సరం దాటి అప్పటికి ఆన్లైన్ కాకపోతే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోలు మీకు ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే బర్త్ సర్టిఫికేట్ ఈ రోజుల్లో ఇది ఒక ప్రధానమైన ధృవపత్రం. ఈ సర్టిఫికేట్ లేకపోతే కొన్ని పనులు ముందుకు సాగవంటే అతిశయోక్తి కాదు. మరి ఈ బర్త్ సర్టిఫికేట్ ఎలా పొందాలి? ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త ఆధార్ నమోదు కోసం కానీ, అలాగే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కోసం కానీ, అలాగే పాస్పోర్ట్, అలాగే వయసు ధృవీకరణ, ఇలాంటి వాటన్నిటికి కూడా ఈ బర్త్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ సర్టిఫికేట్ ఈ రోజుల్లో ఎంత అవసరం అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో వీడియోలోకి వెళ్తే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు నార్మల్ డెలివరీ అయినప్పుడు, అంటే హాస్పిటల్ వెళ్లకుండా నార్మల్ డెలివరీ అయినప్పుడు, పాప లేదా బాబు జన్మించినప్పుడు వారి వివరాలు ఆన్లైన్లో ఎలా పొందుపరచాలి, ఆన్లైన్లోకి రావాలంటే ఏం చేయాలి, అలాగే వారి బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది ఇప్పుడు ప్రధానంగా తెలుసుకుందాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో జన్మించిన వారు వారి యొక్క వివరాలను సంబంధిత కార్యదర్శికి సమర్పించాల్సి ఉంటుంది. సమర్పిస్తే వారు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అది ఆ వివరాలను నమోదు చేయడానికి మనకు గడువు వచ్చేసి మినిమం 21 రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం లోపు, మ్యాక్సిమం తక్కువలో తక్కువ సంవత్సరం లోపు మనం ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. ఒకవేళ సంవత్సరం లోపు కనుక నమోదు చేయించుకున్నట్లయితే ప్రాసెస్ వేరేలా ఉంటుంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ పని అయితే అవ్వదు. అది ఎలా అనేది మనం మున్ముందు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ బాబు కానీ పాప కానీ జన్మించగానే పేర్లు అయితే పెట్టాం కదండి. మామూలుగా ఏం చేస్తామంటే వాళ్ళ అమ్మ నాన్న తర్వాత వాళ్ళు ఉండే నివాస అడ్రస్ తోటి మనం ఆన్లైన్లో నమోదు చేయిస్తారు కార్యదర్శి వాళ్ళు. చేయించిన తర్వాత మనం ఎప్పుడైతే బాబు లేదా పాపకు పేరు పెట్టుకుంటామో, పేరు పెట్టుకున్నప్పుడు మనం ఆన్లైన్ మీ సేవా కేంద్రానికి వెళ్ళి మన పాప కానీ బాబు కానీ బర్త్ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మన ఇంతకుముందు కార్యదర్శి ఆన్లైన్ చేసిన డేటా ప్రకారం డీటెయిల్స్ అనేది ఫైండ్ చేసి మనం పాప లేదా బాబుకి ఏ పేరు పెడతామో ఆ పేరు చెప్తే వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. ఇది 1 ఇయర్ లోపు బాబు లేదా పాపకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ పొందే విధానం. మనం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మినిమం 7 వర్కింగ్ డేస్ లోపు ఆ సర్టిఫికేట్ అనేది అయితే అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 15 డేస్ వరకు కూడా పట్టొచ్చు. అది ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే మనం ఆధార్ నమోదు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ అవసరాలున్నా కూడా ఆ సర్టిఫికేట్ని అయితే వినియోగించుకోవచ్చు. ఇది 1 ఇయర్ లోపు మనం ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటే ప్రొసీజర్. ఇక అదే గ్రామీణ ప్రాంతంలో జన్మించిన వారు 1 ఇయర్ వరకు వాళ్ళ డీటెయిల్స్, ఎలాంటి డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో నమోదు కాలేదు. వాళ్ళ డీటెయిల్స్ మనం మీ సేవకి వెళ్ళి మన డీటెయిల్స్ సెర్చ్ చేసినప్పుడు ఆ పేరు కానీ మనకు సంబంధించిన బర్త్ డీటెయిల్స్ కానీ ఏం లభించకపోయినా, అంటే మనకు దొరకకపోతే ప్రొసీజర్ ఎట్లా ఉంటుందని అంటే కార్యదర్శి వాళ్ళు కూడా మనకు సంవత్సరం దాటిందంటే సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయరు. ఎందుకు అంటే సంవత్సరం లోపు అయితేనే దానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది మనకు ఆన్లైన్లో ఇప్పటివరకు ఉంది కాబట్టి మనం నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు కాబట్టి దీనికి ప్రొసీజర్ ఏంటంటే మీ సేవలోనే ఇది కూడా LRBD లేట్ రిజిస్ట్రేషన్ బర్త్కి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది మీ సేవలో. ఇది త్రూ RDO ద్వారా ఈ బర్త్కి సంబంధించి నమోదు ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ LRBD ద్వారా సుమారుగా ఒక 10 రకాల ఫామ్స్ తోటి ఒక అప్లికేషన్ సెట్ దొరుకుతుంది. ఈ సెట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మన ఏ గ్రామ పంచాయతీలో బాబు లేదా పాప లేదంటే మున్సిపాలిటీ అయినా సరే జన్మించినప్పుడు ఆ గ్రామ పంచాయతీ లేదంటే ఆ మున్సిపాలిటీకి వెళ్ళి సంబంధిత అధికారులు ఎవరు ఉంటారో, ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే కార్యదర్శి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ పాపకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అనే అబ్బాయి జన్మించి కావచ్చు, ఆ అబ్బాయికి సంబంధించి ఈ అబ్బాయికి సంబంధించి మా గ్రామ పంచాయతీలో ఎలాంటి నమోదు జరగలేదు, అంటే బర్త్కి సంబంధించి ఎలాంటి నమోదు జరగలేదు అంటే దీన్నే రిజిస్టర్ కానట్లు ఇచ్చే నమోదు పత్రం అని అంటారు. ఈ సర్టిఫికేట్ మనం గ్రామ పంచాయతీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ఇందాక అప్లికేషన్ సెట్ 10 రకాల ఫామ్స్తో కూడిన ఒక అప్లికేషన్ సెట్ అన్నాను కదా, అందులోనే ఈ ఫామ్ ఉంటుంది. ఇది కార్యదర్శి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు లాయర్ ద్వారా ఒక నోటరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏమనంటే మనకు బర్త్కి సంబంధించి ఇది గ్రామ పంచాయతీలో నమోదు కాలేదు కాబట్టి
మనం త్రూ ఆర్డీఓ ద్వారా బర్త్ నమోదు కోసం ప్రొసీజర్ చేస్తున్నామని చెప్పేసి లాయర్కి చెప్తే దానికి సంబంధించి ఒక అఫిడవిట్ ఇస్తారు. దీంతో పాటు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల వాంగ్మూలం ఉంటుంది. అది కూడా మనకు ఇందాక అప్లికేషన్ సెట్ చెప్పాను కదా, ఆ సెట్లో 2 ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్లో ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వారి ఐడి కార్డు జిరాక్స్లు కూడా తీసుకోవాలి. వీటితో పాటు ఆ బాబు అమ్మా నాన్నల ఆధార్ కార్డులు, అలాగే వీళ్ళ బర్త్కి సంబంధించి ఏదైనా స్కూల్లో చదివే వాళ్ళైతే స్కూల్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ, టీసీ కానీ, లేదంటే హాస్పిటల్లో జన్మించిన వాళ్ళైతే, అంటే ఎవరికైనా సరే 1 year దాటిన తర్వాత చేసే ప్రాసెస్ అన్నమాట ఇది. హాస్పిటల్లో అయితే హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డు కానీ, ఇట్లాంటి బర్త్కి సంబంధించి మనం 1వ తారీఖు 2వ నెల 2024లో ఆ బాబు జన్మించాడంటే దానికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే అదొక కాపీ, అమ్మా నాన్నల ఆధార్ కార్డుతో పాటు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్, బాండ్ పేపరు, అలాగే కార్యదర్శి లేదా మున్సిపల్ నుంచి తీసుకున్న రిజిస్టర్ కానట్లు ఇచ్చే ధృవపత్రం, ఇవన్నిటితోటి మనం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లయితే దీనికి 45 వర్కింగ్ డేస్ టైం అనేది ఉంటుంది. మనం మీ సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసి అది ఆర్డీఓ ఆఫీస్కి పంపిస్తారు. ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు దాన్ని మళ్ళీ ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ అది ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తారు. అది ఫైనల్గా అప్రూవల్ అయిపోయిన తర్వాత, అంటే 45 days లోపు అది అప్రూవల్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్రూవల్ అయిపోయిన తర్వాత మనం మీ సేవ ద్వారానే తిరిగి మనం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఆర్డీఓ ప్రొసీడింగ్ కాపీ అని అంటాం. మన బర్త్కి సంబంధించి ఆర్డీఓ ప్రొసీడింగ్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్ కాపీ ఏదైతే మీ సేవలో తీసుకుంటామో ఆ ప్రొసీడింగ్ కాపీని తీసుకెళ్ళి సంబంధిత కార్యదర్శి కావచ్చు, అంటే ఆ గ్రామ కార్యదర్శి కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలో కావచ్చు, మనం వెళ్ళి ఈ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ఒక రిక్వెస్ట్ లెటర్, అలాగే బాబుది ఆధార్ కార్డు ఉంటే బాబుది ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఆధార్ కార్డులు ఇచ్చి మా బాబుకి సంబంధించి 1 year దాటిపోయింది కాబట్టి ఆన్లైన్లో నమోదు కాలేదు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ కోసం మీరు ఆన్లైన్లో నమోదు చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి కార్యదర్శికి కానీ మున్సిపాలిటీలో కానీ ఇచ్చేస్తే వాళ్ళు ఆ డేటా ప్రకారం ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత మళ్ళీ మీ సేవకు వెళ్తే మనం వాళ్ళు నమోదు చేసిన తర్వాత 2-3 daysలో అది ఆన్లైన్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అప్డేట్ అయిన వెంటనే మనం మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకుని అంటే మనం బాబు పేరుతో సహా కనుక వాళ్ళు, అంటే కార్యదర్శి వాళ్ళు అప్డేట్ చేస్తేనేమో డైరెక్ట్ మనం వితిన్ 5 minutesలో సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. ఒకవేళ బాబు నేమ్ కనుక లేనట్లే ఉంటే సుమారుగా ఒక 1 week లోపు టైం పడుతుంది కొన్ని సందర్భాల్లో. అట్లా మనం బర్త్ సర్టిఫికేట్ అయితే మీ సేవ ద్వారా పొందవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇక రెండో ప్రాసెస్, హాస్పిటల్లో, అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హాస్పిటల్ అయినా సరే, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హాస్పిటల్స్లో అయినా సరే, పాపు లేదా బాబు జన్మించినప్పుడు కార్పొరేట్ స్థాయిలో ఉన్న, అంటే మున్సిపాలిటీ పరిధిలో అయితే మాత్రం హాస్పిటల్స్ వాళ్ళే దానికి సంబంధించిన వివరాలను 21 days లోపు వాళ్ళు సిడిఎంఏ పోర్టల్, అంటే బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన పోర్టల్లో బాబు పేరు మినహాయించి, బాబు లేదా పాప పేరు మినహాయించి వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు, అలాగే వాళ్ళ అడ్రస్తో సహా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అది 21 days లోపు అప్డేట్ కావచ్చు. ఒక్కొక్కసారి 1 day 2 daysలోనే చేస్తారు, లేదంటే 3-4 days, మినిమం 2-3 days నుంచి మ్యాక్సిమం 21 days లోపు హాస్పిటల్, అంటే మున్సిపాలిటీ పరిధిలోని హాస్పిటల్స్ అయితే 21 days లోపు వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత మనం బాబు లేదా పాపకు పేరు పెట్టుకున్న వెంటనే మీ సేవకు వెళ్ళి మనం ఆ పాప పేరు కానీ బాబు పేరు కానీ ఇంక్లూడింగ్ చేసి అప్లికేషన్ చేస్తే మినిమం 3 to 7 వర్కింగ్ డేస్లోపు సర్టిఫికేట్ అయితే అప్రూవల్ అయిపోతుంది. అప్రూవల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సేవ ద్వారానే మనం సర్టిఫికేట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మున్సిపాలిటీ పరిధిలో. అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హాస్పిటల్స్లో మాత్రం వాళ్ళు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ కార్డు, అలాగే కాన్పు సర్టిఫికేట్ తీసుకెళ్ళి వాస్తవానికి గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న హాస్పిటల్ కూడా వాళ్ళే ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే ఇంకా ఆ రేంజ్లో, అంటే ఆ స్థాయిలో ఇంకా అవగాహన లేకపోవడం వల్ల మనం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి సంబంధిత కార్యదర్శికి ఇస్తే వాళ్ళే ఆన్లైన్ చేస్తారు. అప్పటికి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఏమైనా పేరు పెడుతున్నామో పేరుతో సహా ఎంట్రీ చేస్తారు. ఒకవేళ పేరు పెట్టకపోతే మాత్రం ఎంటీగా వదిలేస్తారు, లేకపోతే బేబీ ఆఫ్ సమ్ ఫాదర్ అని చెప్పేసి ఇట్లా వాళ్ళ కొడుకు లేదంటే వాళ్ళ కూతురు అని చెప్పేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ విధంగా చేస్తారు. చేసిన తర్వాత మనం ఎప్పుడు పేరు పెట్టుకున్నా సరే ఆ పేరుతో సహా మనం మీ సేవ ఎలాగైనా సరే
మనం ఏ విధంగా ప్రాసెస్ చేసినా కూడా చివరకు మనం మీ సేవ ద్వారానే ఆ సర్టిఫికేట్ పొందాలి. ఆ సర్టిఫికేట్‌కే మనకు ఆధార్ కార్డు కొత్తగా ఎన్రోల్ చేయాలన్నా గానీ, ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా గానీ, ఆ సర్టిఫికేటే వాలిడు. మాన్యువల్‌గా అంటే మామూలుగా ఎట్లా అంటే ఇంతకుముందు మన తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏందంటే పేపర్ మీద అంటే బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఒక ప్రొఫార్మా ఉండేది. ఆ ప్రొఫార్మా పైన డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత ఇష్యూయింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో అంటే కార్యదర్శి అయితే కార్యదర్శి, లేకపోతే మున్సిపల్ కమిషనర్ అయితే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు సైన్ చేసి ఇస్తే అప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా లేదు. మొత్తం కంప్యూటరైజ్డ్ కాబట్టి కంప్యూటరైజ్డ్ అయిన సర్టిఫికేట్ మాత్రమే మనకు వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఆ విధంగానే మనం ఆ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉంటుంది. అంటే ఆన్‌లైన్‌లో లేకపోతే ఎలా సర్టిఫికేట్ పొందాలి? ఆన్‌లైన్‌లో ఉంటే ఎలా పొందాలనేది ఇప్పుడు మీకు 2 రకాలుగా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. బర్త్ సర్టిఫికేట్ పొందేది దీనికి సంబంధించి నేను వీడియోలో మీకేమైనా అర్థం కాకపోతే మీకు ఎలాంటి డౌట్ అయితే ఉంటుందో ఆ డౌట్‌ని ఒకసారి కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు మీ కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఒకవేళ ఆ ఇష్యూ మేజర్ అయ్యుంటే దానిపైన ఒక స్పెషల్ వీడియో చేసి కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.